నేను నిన్న కూడా ఈశ్వరీదేవి మఠంని సాయంకాలం దర్శించుకున్నాను. ఇవాళ ఉదయం మరొకసారి దర్శించుకొని స్వామివారిని కూడా మరొకసారి దర్శించుకొని మిగతా స్వామివారి ఇల్లు అవన్నీ కూడా కవర్ చేయబోతున్నాను. ఇది ఆలయ ధ్వజస్తంభం. ఈ ఆలయం విశాలంగా ఉంటుంది, అలాగే క్యూ లైన్లు కూడా ఉంటాయి. ఈ క్యూ లైన్ గుండా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. మా దర్శనం పూర్తయింది. షూట్ చేయటానికి వీలు పడదు కాబట్టి షూట్ చేయలేదు. ఇక్కడ ఒక బావి కనిపించింది. ఈ బావి నేను స్వామివారు జింక కొమ్ముతో తవ్విన బావి ఇదే అనుకున్నాను, కానీ ఇది కాదని తర్వాత తెలిసింది. ఈశ్వరీదేవి బ్రహ్మంగారి మనవరాలు. నేను నిన్న సాయంకాలం ఒకసారి దర్శనం చేసుకొని ఇవాళ కూడా దర్శనం చేసుకున్నా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఈశ్వరీదేవి సమాధి ఉంది, అలాగే వాళ్ళ తల్లిగారి సమాధి, అలాగే వాళ్ళ